హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మనం మహాత్మా గాంధీ పార్క్ వచ్చాం అనమాట. చిటికలే సో ఇక్కడ మనం 2 ఛాలెంజెస్ చేయబోతున్నాం. చాలా మంది ఉన్నారు. పార్క్ లోకి వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ మీకు బైక్స్ చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో. సో లోపలికి వెళ్ళి ఇక్కడ బయట ఒక అన్న నించున్నాడు, ఒక అన్న అంకుల్. ఫస్ట్ వాళ్ళని వెళ్ళి ఒక ఛాలెంజ్ అడుగుదాం. ఛాలెంజ్ ఏంటో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాక చూస్తారు కదా. సో లెట్స్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ దెమ్. అన్న, నేను ఒక వీడియో చేస్తున్నా. సో ఒక చిన్న ఛాలెంజ్ ఉంది, చేస్తారా? ఏం లేదు, క్వశ్చన్స్ అడుగుతాను అంతే. ఓకేనా? వస్తారా? వీడియోలోకి వస్తారా? అంటే ఏం లేదు, చిన్న క్వశ్చన్స్, నార్మల్ క్వశ్చన్స్. ఓకేనా? ఓకే, అన్న అయితే ఛాలెంజ్ కి ఒప్పుకున్నాడు. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ మీరు కరెక్ట్ గా సమాధానం చెప్తే మీకు 100 రూపాయలు వస్తాయి. ఓకేనా? మన భారతదేశంలో ఉన్న 10 పొలిటికల్ పార్టీస్ పేర్లు. 10 పొలిటికల్ పార్టీ. ఐడియా లేదు. మీకేం ఐడియా? పొలిటికల్ పార్టీస్ గురించి ఐడియా లేదు. ఓకే అంకుల్, మీకేమన్నా ఐడియాస్? పొలిటికల్ పార్టీస్ ఏం ఐడియా? ఏం లేవా? సరే, ఇంకొక క్వశ్చన్ ఉంది. మీ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత? మీ ఫోన్ ఉంది కదా, మీ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ 6. ఇప్పుడు కరెంట్ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది? ఛార్జింగ్ 96. ఓకే, ఇప్పుడు ఫోన్ బంద్ చేసేసేయండి, ఫోన్ ఆఫ్ చేసేసేయండి. కరెక్ట్ గా టైం ఎంత చెప్పగలిగితే మీకు 100 రూపీస్. కరెక్ట్ గా టైం. కరెక్ట్ టైం అంటే నిమిషం అటు ఇటు కూడా కాకూడదు. కరెక్ట్ టైం 9 అయిద్దాం. 9. కరెక్ట్ గా 9. ఓకే, ఒకసారి టైం చూడండి. ఒకసారి ఇస్తారా? సో ఓకే, సో 8:57 అయింది. అన్న 2 ఛాలెంజ్లు ఒప్పుకున్నాడు కానీ చేయలేకపోయాడు. సో విల్ మీట్ అనదర్. అంకుల్ అడుగుదాం అనుకున్నా కానీ అంకుల్ టైం చూస్తాడు. ఓకే ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు పార్క్ లోకి వెళ్దాం. గుండె కొట్టుకుంటుంది, ఎవరన్నా ఏమన్నా అనగలరేమో అని. వెల్సి. ఓకే, ఇక్కడ ఒక అంకుల్. అన్న, నేను యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. ఒక చిన్న ఛాలెంజ్ చేస్తారా? ఓకే. సో నాట్ ఇంట్రెస్టెడ్ అంట. విల్ సీ సమ్వన్ హూ ఇస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఛాలెంజెస్. అండ్ గుండె అయితే గడగడ కొట్టుకుంటుంది. అండ్ పార్క్ కాబట్టి చాలా మంది ఉంటారు. విల్ సీ. అక్కడ ఒక ప్రో వస్తున్నారు, ఆ ప్రోని అడిచొద్దు. అండ్ తను ఒప్పుకుంటే విల్ యాక్సెప్ట్. హలో అన్న, ఒక చిన్న ఛాలెంజ్ చేస్తారా? లేదా? ఓకే, ఇక్కడ ఎవరు ఒప్పుకోవట్లేదు. అంకుల్, ఒక చిన్న క్వశ్చన్ ఉంది, ఛాలెంజ్ ఉంది, చేస్తారా? ఒక్క నిమిషం, నేను అటు సైడ్ వస్తా. మీకు పొలిటికల్ పార్టీస్ గురించి ఐడియా ఉందా? నాకు ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్. లేదు, పాలిటిక్స్ కాదు, నార్మల్ జనరల్ క్వశ్చన్. ఓకేనా? ఓకే, ఈ అంకుల్ ఒప్పుకున్నారు అన్నమాట చేయడానికి. ఇది కొంచెం లైటింగ్ అయితే వస్తుంది. సో ఛాలెంజ్ ఏంటంటే, భారతదేశంలో ఉన్న ఏదన్నా 10 పొలిటికల్ పార్టీస్ చెప్తే మీకు 100 రూపీస్ వస్తుంది. బీజేపీ, కాంగ్రెస్, తర్వాత 2, ఇంకా 8. బీజేపీ, కాంగ్రెస్ చాలా ఉన్నాయి కదండి మొత్తం. కాంగ్రెస్, బీజేపీ, ఇంకా తెలంగాణలో పార్టీ చెప్పండి. కాంగ్రెస్ కదండి తెలంగాణలో. ఇంకొక పార్టీ, ఆపోజిషన్ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్. ఓకే, 3. బీఆర్ఎస్ ఉందండి. 3 అయ్యాయి. తర్వాత మన మమతా బెనర్జీ ఓ పార్టీ. పార్టీ పేరు చెప్పండి.
పార్టీ పేర్లు చెప్పాలి సాధించది. అచ్చా అచ్చా, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సార్, సరిగ్గా తెలియదు నాకు, మీరు ఏమనుకో. ఓకే ఓకే తెలియదు. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వెల్కమ్, ఆల్ ది బెస్ట్. విల్ ట్రై టు 3 పార్టీలు అయితే చెప్పగలిగారు అంకుల్. ఇంకా విల్ ఆస్క్ సమ్మన్. అంకుల్ మీరు ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేస్తారా? ఓకే ఓకే. సో వీడియో షూట్ చేస్తూ ఒక చేతు వీడియో షూట్ చేస్తూ ఇంకో చేత్తో అడగడం అనేది ఇట్స్ టూ కాంప్లికేటెడ్. విల్ ఆస్క్ అంకుల్ ఒక ఛాలెంజ్ చేస్తారా? నార్మల్ క్వశ్చన్స్, ఏమి ఫిజికల్ గేమ్ కాదు. ఛాలెంజ్ నార్మల్ పొలిటికల్ క్వశ్చన్, కాకపోతే కాంట్రవర్షియల్ కాదు. నార్మల్ జనరల్ క్వశ్చన్. జనరల్ ఒక క్వశ్చన్ ఉంది. లేదు, యూట్యూబ్ ఛానల్, నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటాను. సో if you are interested, you can participate. Okay? So వాళ్ళు అయితే ఒప్పుకున్నారనమాట. నేమ్ ఎనీ 10 ఇండియన్ పొలిటికల్ పార్టీస్. ఇండియాలో ఉన్న 10 పొలిటికల్ పార్టీస్ చెప్పండి, మీకు 100 రూపీస్ ఇస్తాను. 10 कांग्रेस आई, కాంగ్రెస్, बीजेपी, बहुजन समाज पार्टी, 3 समाजवादी पार्टी, 4 त्रिमुनल कांग्रेस, 5 आम आदमी पार्टी, 6 राष्ट्रीय जनता दल, 7 आरजेडी, 7 जेडीयू, 8 जेडीयू फुल फॉर्म जनता दल यूनाइटेड, Okay. नीतीश कुमार दी, ఇంకా డిఎంకే, 9 తెలుగుదేశం, 10 Wow, BJD. Congratulations. Great. Successful person. అనార్గలంగా 10 అయితే చెప్పారు. నేను ఇంకా తెలంగాణలో ఉన్న పార్టీస్ ఏం చెప్తారేమో అనుకున్నా, కానీ నాకు తెలియని పార్టీస్ కూడా చాలా చెప్పారు. సో మీరు 100 రూపీస్ విన్ అయ్యారు అన్నమాట. అండ్ ఓకే, మనం 100 అయితే ఇప్పుడు ఛాలెంజ్ ప్రకారం 100 ఇవ్వాలి కాబట్టి 100 ఇచ్చేస్తాం. నెగటివ్ అయితే 100 వాపస్ ఇయ్యాలి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. ఓకే గైస్, ఛాలెంజ్ అయితే ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది. మనం ఫస్ట్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. బట్ ఇదేంటి సోషల్ యాంగ్జైటీ కొంచెం ఉంది. ఇక్కడ చాలా మంది మనల్ని చూస్తారేమో అనుకున్నాం, కానీ మనల్ని ఎవరు పట్టించేవారు అనమాట. ఈ వీడియో ఇప్పుడు పోయి ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసి మీట్ యూ టుమారో. బాయ్. Okay, bye.